ప్రహ్లాదుడి భక్తి మనకు చెప్పే విషయం ఒక్కటే. నమ్మకం నిజమైనదైతే కష్టం ఎంత పెద్దదైనా మన ధైర్యాన్ని ఓడించలేదు. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడి కుమారుడు. చిన్నప్పటి నుంచే శ్రీ మహావిష్ణువును ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించేవాడు. కానీ హిరణ్యకశిపుడికి విష్ణువంటే ఇష్టం ఉండేది కాదు. తన కుమారుడిని కూడా విష్ణువుని పూజించవద్దని ఎన్నోసార్లు హెచ్చరించాడు. అయినా ప్రహ్లాదుడు తన భక్తిని ఏమాత్రమూ విడిచిపెట్టలేదు. కోపంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని ఎన్నో విధాలుగా బాధించాడు. కానీ ప్రతి కష్టంలోనూ ప్రహ్లాదుడు నారాయణుడు నన్ను కాపాడుతాడు అనే నమ్మకంతో ఉన్నాడు. చివరికి హిరణ్యకశిపుడు కోపంతో, నీ విష్ణువు ఈ స్తంభంలో కూడా ఉన్నాడా అని అడిగాడు. ప్రహ్లాదుడు, అవును, భగవంతుడు ఎక్కడైనా ఉన్నాడు అన్నాడు. అప్పుడు స్తంభం నుంచి నరసింహస్వామి అవతరించి హిరణ్యకశిపుడిని సంహరించాడు. అసలు హిరణ్యకశిపుడికి ఎలాంటి వరం ఉంది? ఆ వరాన్ని నరసింహస్వామి ఎలా ఛేదించాడు? అదే అసలైన కథ. ఈ వీడియో నచ్చితే ఫాలో చేయండి.